తెలంగాణ DWSET 2026 సంబంధించి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి మనకు ఫైనల్ రిజల్ట్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మీకు సంబంధించి రిజల్ట్ వెరిఫికేషన్ చేసుకునే ప్రాసెస్తో పాటు నెక్స్ట్ ప్రొసీజర్ అయిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే క్యాండిడేట్స్ మనతో పాటు ఏ డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్ళాలి, సో ఏ డాక్యుమెంట్స్ని ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి, అండ్ అదేవిధంగా ఇఫ్ మీకు స్పెషల్ కేటగిరీ NCC, క్యాప్, పర్సన్స్ విత్ డిజబిలిటీ, స్పోర్ట్స్ లాంటి కేటగిరీస్ ఉన్నట్టయితే మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో కట్ ఆఫ్ అనేది లాస్ట్ ఇయర్ 2025కి సంబంధించి కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంది, ఏ ర్యాంక్ వచ్చిన వారికి గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఏ ర్యాంక్ వచ్చిన వారికి ప్రైవేట్ కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, హెవీ ర్యాంక్ వచ్చిన వారు కూడా మీకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా పెట్టుకుంటే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనేది విత్ లైవ్ ప్రూఫ్స్ తోటి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ DWSET 2026 సంబంధించి రిజల్ట్ ఆఫ్టర్ నెక్స్ట్ ప్రాసెస్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే సో మీకు ప్రతి టాపిక్ పైన క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. రిజల్ట్ వెరిఫికేషన్ సంబంధించి కావచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎవరు ఎలిజిబుల్ కారు, ఇంటర్లో ఎంత పర్సెంటేజ్ ఉండాలి, అండ్ వొకేషనల్ చేసిన వారు ఎలిజిబుల్లా కాదా, అగ్రికల్చర్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్లా కాదా, అండ్ అదేవిధంగా సో మీకు సంబంధించి స్పెషల్ కేటగిరీ ఉన్నట్టయితే దానికి సంబంధించి ఏ విధంగా కన్సిడర్ చేస్తారు, క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని, ఇలా సో మెనీ టాపిక్స్తో పాటు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్కి సంబంధించి కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. కేటగిరీ వైజ్గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందనేది కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మనకు సంబంధించిన రిజల్ట్ అనేది డిక్లేర్ చేశారు కాబట్టి మీరు ఫస్ట్ రిజల్ట్ అనేది వెరిఫై చేసుకోవాలంటే మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాము. సో మీరు జస్ట్ మనకు సంబంధించిన DWSETకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది విజిట్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ద్వారా రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మేము డీటెయిల్ వీడియో చేశాము. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. దాన్ని బట్టి మీరు రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. అండ్ వన్స్ మీరు రిజల్ట్ అనేది వెరిఫై చేసుకున్న తర్వాత మీకు సంబంధించి క్వాలిఫైడ్ మార్క్స్ సంబంధించి డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. రిజల్ట్లోనే మీకు ర్యాంక్ కార్డ్ అయితే ఉంటుంది. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి. సేమ్ టైం క్యాండిడేట్ సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. సేమ్ టైం ఎవరైతే DWSETకి అప్లై చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఈ 3 ఫామ్స్ ఏవైతే ఉంటాయో ఫర్దర్గా మన వెరిఫికేషన్ కోసం అయితే యూజ్ అవుతుంది. క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫామ్ కావాలి, మీకు సంబంధించిన రిజల్ట్ ప్రింట్ కావాలి, హాల్ టికెట్ అయితే కావాల్సి ఉంటుంది వెరిఫికేషన్ కోసం. ఇక్కడ క్వాలిఫికేషన్ సంబంధించి క్యాండిడేట్స్ వచ్చేసి ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ప్రతి క్యాండిడేట్ వచ్చేసి క్వాలిఫైడ్ అయిన వారు కావచ్చు, క్వాలిఫైడ్ కాని వారు కావచ్చు, సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి. మీరు కనుక BC/OC స్టూడెంట్స్ అయినట్లయితే మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ ఏంటంటే మనకు 100 మార్క్స్ అయితే ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. ఎంట్రన్స్ టెస్ట్లో మనకు 35 మార్క్స్ కానీ ఎబో కానీ వచ్చినట్టయితే క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారు. అలా క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి ర్యాంక్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ మనకు రిజల్ట్ ప్రింట్లో వచ్చేసి మీకు సంబంధించిన మార్క్స్ ఎన్ని వచ్చాయనేది మెన్షన్ చేస్తారు. అండ్ రిజల్ట్లో వచ్చేసి మీరు క్వాలిఫైడా నాట్ క్వాలిఫైడ్ అనేది మెన్షన్ చేస్తారు. క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి స్టేట్ వైజ్గా మీకు సంబంధించి తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం ఏ మీడియంలో అయితే రాశారు దాంట్లో మీ ర్యాంక్ ఎంత వచ్చింది అని అయితే డిస్ప్లే చేస్తారు. క్వాలిఫైడ్ కాని స్టూడెంట్స్కి అయితే నాట్ క్వాలిఫైడ్ అయితే ఉంటుంది. మాక్సిమం ఆఫ్ ది నాట్ క్వాలిఫైడ్ అని ఎవరికి ఉంటుందంటే OCBC స్టూడెంట్స్కి కనుక మినిమం 35 మార్క్స్ కంటే తక్కువగా వచ్చినట్టయితే నాట్ క్వాలిఫైడ్ అని అయితే ఉంటుంది. నాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఏముండదు. ఎవరైతే నాట్ క్వాలిఫైడ్ ఉన్నారో సో మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి మీకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఉండదు. ఇక్కడతోనే మీకు సంబంధించిన DW సంబంధించిన ఎయిమ్ ఏదైతే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మీరు DW ఎంట్రన్స్ టెస్ట్కు పార్టిసిపేట్ చేసి మళ్ళీ బెటర్ స్కోర్ తెచ్చుకొని అప్పుడు పార్టిసిపేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు ఎవరైతే డిస్క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్. సో మీరు మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు. OCBC స్టూడెంట్స్ అయ్యుండి మీరు ఎంట్రన్స్ టెస్ట్ కనుక క్వాలిఫైడ్ కానట్లయితే మీరు ఈవెన్ మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వడానికి కూడా ఛాన్స్ అయితే ఉండదు. ఇది ఫస్ట్ థింగ్ మీరు గుర్తుంచుకోవాల్సింది. అండ్ ఎవరైతే కొన్ని కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ లైక్ మీరు క్వాలిఫైడ్ కాకుండా తీసుకుంటామని మనం చెప్తే మీరు ట్రై చేయండి. బట్ అట్లాంటి రూల్స్ అయితే లేవు. ఈవెన్ మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలన్నా కూడా క్వాలిఫైడ్ కాని క్యాండిడేట్స్కి అయితే ఖచ్చితంగా ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ సంబంధించి. సో ఈ యొక్క OCBC స్టూడెంట్స్ సంబంధించి అయితే అది మీ చిన్న బ్యాడ్ లక్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఏదైనా సరే. తర్వాత SC/ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు కనుక ఎంట్రన్స్ టెస్ట్కి అటెండ్ అయినట్లయితే మీకు ఎటువంటి మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ అయితే ఉండవు. లైక్ BC/OC స్టూడెంట్స్కి 35 కానీ ఎబో కానీ వస్తేనే అక్కడ ర్యాంక్ అయితే మెన్షన్ చేస్తారు. మీకు 1 మార్క్ వచ్చినా, 2 మార్క్ వచ్చినా, 3 మార్క్స్ వచ్చినా కూడా మీకు ర్యాంక్ అయితే మెన్షన్ చేస్తారు. స్టేట్ వైజ్గా మీకు సంబంధించిన సబ్జెక్ట్ తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం మీ ర్యాంక్ ఎంత అనేది అయితే మెన్షన్ చేస్తారు. ఫస్ట్ మీరు మీకు సంబంధించిన ర్యాంకు అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు సంబంధించిన మార్క్స్ ర్యాంక్ అనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని బట్టి మేము రిప్లై అయితే ఇస్తాము. మీకు సీట్ వస్తుందా రాదా అనేది. సేమ్ టైం ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఏదైతే ఉంటుందో కాలేజ్ వైజ్గా కట్ ఆఫ్స్ అనేది మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో మేము పోస్ట్ చేస్తాము. దాని ద్వారా కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. ప్రతిదీ మాకు కామెంట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. లాస్ట్ ఇయర్ దాకా కంపేర్ చేసుకొని మీరు చిన్న హోప్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ హెవీ ర్యాంక్ వచ్చిన వారికి సీట్ వస్తుంది, లో ర్యాంక్ వచ్చిన వారికి కూడా సీట్ వస్తుంది. బట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే దాన్ని బట్టి అయితే సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ మనం కేర్ఫుల్లో పెట్టుకుంటే ఈజీగా సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. బట్ మీకున్న డౌట్స్ ఏంటంటే ఇప్పుడు మీకు వచ్చిన ర్యాంక్ సీట్ వస్తుందా రాదా అని డౌట్స్ ఉంటాయి కాబట్టి మీరు మీ డీటెయిల్స్ని అయితే కామెంట్ చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో వచ్చేసి ఫస్ట్ మీరు తెలుగు మీడియంలో రాశారా, ఇంగ్లీష్ మీడియంకి రాశారా, ఉర్దూ మీడియంకి రాశారా అనేది కామెంట్ చేయాలి. అండ్ మీకు సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కామెంట్ చేయండి. తర్వాత మీకు సంబంధించిన ర్యాంక్ అనేది మెన్షన్ చేయండి. మీ ర్యాంక్ ఎంత ఉందనేది. తర్వాత మీకు సంబంధించిన కేటగిరీ మీరు BCనా, OCనా, SCనా, STనా అనేది మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో అది కామెంట్ చేయండి. తర్వాత మీకు వచ్చేసి జెండర్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ కాలేజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ కాలేజ్ అనుకుంటున్నారా, ప్రైవేట్ కాలేజ్ అనుకుంటున్నారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని బట్టి మేము రిప్లై ఇస్తాము. అండ్ వీడియో ఎండింగ్లో కూడా నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ విధంగా మీరు కంపేర్ చేసుకున్నా కూడా మీకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. మీ ర్యాంక్కి
గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుందా, ప్రైవేట్ కాలేజ్లో వస్తుందా అనేది ఒకసారి కంపేర్ చేసుకుంటే 2025 బేస్డ్ మీకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. వీడియో ఎండింగ్లో నేను దానికి సంబంధించిన ప్రూఫ్స్ అయితే డిస్ప్లే చేస్తారు. ఆ ప్రూఫ్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. ఎవరైతే క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో ఓసీ కానీ, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, సో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. కౌన్సిలింగ్ అంటే ఏం లేదు, మనం డైరెక్ట్గా సర్టిఫికేట్స్ అనేది తీసుకొని మనకు అలాట్ చేయబడిన సెంటర్కి వెళ్ళేసి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో అయితే ఉండదు. సో వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుంది అని మీరు ఫస్ట్ క్వైరీ చేసినట్టయితే మనకు తెలంగాణలో టోటల్గా 10 డైట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. గవర్నమెంట్ ఈ యొక్క డిప్లొమా ఇన్ ఎలిమెంటరీకి సంబంధించిన 10 కాలేజెస్ అయితే ఉన్నాయి. ఈ 10 కాలేజెస్లో ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణలో ఆ ప్రతి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్లో అయితే మనకు సంబంధించిన డైట్ కాలేజెస్ అయితే ఉంటాయి. మాక్సిమం మీ యొక్క ఓన్ డిస్ట్రిక్ట్లో అయితే వెరిఫికేషన్ జరుగుతుంది. అండ్ ఈ వెరిఫికేషన్ కూడా ఎలా జరుగుతుందంటే బేస్డ్ ఆన్ మీ యొక్క లొకాలిటీని బట్టి. సో మీకు సంబంధించి లాస్ట్ 7 years ఎడ్యుకేషన్ అనేది మీరు ఎక్కడైతే చేశారో దాన్ని బట్టి లొకేషన్ అయితే మీరు ఆ డిస్ట్రిక్ట్కి లోకల్ నాన్ లోకల్ అనేది ఉంటుంది. మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది మీరు ఏ డిస్ట్రిక్ట్ లోకల్ అనేది, దాన్ని బట్టి కూడా అలాట్ చేస్తారు. నో ప్రాబ్లం, నేను దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో చేస్తాను. మీకు వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుంది అనేది. మనకు వెరిఫికేషన్ వచ్చేసి ఏంటంటే 1 June నుంచి అయితే కండక్ట్ చేస్తున్నారు. యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం 1 June 2026 నుంచి 5th June 2026 వరకు వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఆల్రెడీ మనకు డేట్స్ ఇచ్చారు. ఈ డేట్స్ ప్రకారం మనకు వెరిఫికేషన్ ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకు 6th June నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అంటే కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవడం. ఎవరైతే వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనకు కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. కౌన్సిలింగ్ ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటాము. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే క్యాండిడేట్స్ టోటల్గా నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ఇన్ డీటెయిల్గా ఉండడం కోసం. సో ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయినప్పుడు మాకు సంబంధించిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది మీకు షేర్ చేస్తాను. అండ్ దాంట్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మీకు ఎలాబరేట్ చేయడం జరుగుతుంది. వీడియో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ స్టెప్ 1 వచ్చేసి ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేయడం జరుగుతుంది. మీకు ఏ డిస్ట్రిక్ట్లో అయితే డైట్ కాలేజ్ సంబంధించిన వెరిఫికేషన్ సెంటర్ అలాట్ చేయడం జరిగిందో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీకు సంబంధించి ఒక టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో టోకెన్ వైజ్ అయితే పిలుస్తారు, సీరియల్ నెంబర్ అనుకోవచ్చు దాన్ని. సో ఎంతమంది అయితే అలాట్ కావడం జరుగుతుందో, ఎంతమంది అయితే ఎగ్జామ్ సెంటర్ రావడం జరుగుతుందో వారిని బట్టి వెరిఫికేషన్ అయితే చేస్తారు. అండ్ క్యాండిడేట్ సంబంధించిన నేమ్ వైజ్ కూడా లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ లిస్ట్లో మీ నేమ్ ఎక్కడైతే ఉంటుందో ఆ రోజు మీరు వెరిఫికేషన్కి వెళ్ళాలి. టోటల్గా మనకు 1st June నుంచి 6th June వరకు 5th June వరకు 5 days కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి 5 daysలో ఏదో ఒక రోజు మీకు వెరిఫికేషన్ ఉంటుంది. ఆ రోజు మీరు వెళ్ళొచ్చు. ఆ రోజు మీకు బిజీ షెడ్యూల్ ఉంది, నాకు వేరే పని ఇంపార్టెంట్ ఉందంటే ముందు రోజు వెళ్ళొచ్చు లేదా లాస్ట్ రోజు వెళ్ళొచ్చు. బట్ ముందు రోజు వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి, అది మీకు బాగుంటుంది. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ స్టెప్లో వచ్చేసి ఏంటంటే మనకు సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ రాసామా లేదా అనేది వెరిఫికేషన్ చేస్తారు. దానికోసం ఫస్ట్ మనకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ అప్లికేషన్ ఫామ్ కావాలి, హాల్ టికెట్ కావాలి, ర్యాంక్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని, హాల్ టికెట్ని, ర్యాంక్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు ఇవైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ ఇవి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వెరిఫికేషన్లో వీటిని అయితే వాళ్ళు ఫస్ట్ వెరిఫై చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫాము, హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ అయితే ప్రతి ఒక్కరికి కావాలి. వీడియోలో నేను మెన్షన్ చేసిన ఆల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో 2 sets జిరాక్స్ అయితే తీసుకోవాలి. లాస్ట్ ఇయర్ కొన్ని డిస్ట్రిక్ట్స్లో 2 sets జిరాక్స్ అనేది వాళ్ళు తీసుకున్నారు, కొన్ని డిస్ట్రిక్ట్స్లో అడగలేదు. బట్ మీరు వెళ్ళేటప్పుడే జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మీరు నియర్ బై ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత జిరాక్స్ తీసుకుంటామంటే అక్కడ ఎక్కువ కాస్ట్ ఉండొచ్చు. మీకు నియర్ బై సెంటర్స్లో తక్కువ కాస్ట్ అయితే ఉంటుంది. మీ లోకల్లో మీకు ఎక్కడైతే తక్కువ కాస్ట్ ఉంటుందో అక్కడ జిరాక్స్ తీసుకొని వెళ్ళిపోతే బెనిఫిట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక తీసుకుంటామంటే 10 rupees 20 rupees ఫర్ కాఫీ తీసుకున్నారనుకోండి, అప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తారు, అమౌంట్తో ప్రాబ్లం. కాబట్టి సో వెరిఫికేషన్ కంటే ముందే నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్నింటిని మీరు 2 sets జిరాక్స్ తీసుకొని మీతో పాటు వెళ్ళాలి. ఫస్ట్ స్టెప్లో వచ్చేసి మనకి వెరిఫికేషన్ చేసేది ఏంటంటే 3 documents. అది అప్లికేషన్ ఫామ్, హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ అయితే వెరిఫికేషన్ చేస్తారు. అది జస్ట్ మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ప్రూఫ్ కోసము అండ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసినందుకు మీకు సంబంధించి క్వాలిఫైడా కాదా అనేది తెలుసుకోవడం కోసం. సెకండ్ స్టెప్లో వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే అడుగుతారు. మనం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ, డిపిఎస్ కానీ దేని బేస్డ్ చేస్తున్నాం అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినట్టుగా చేస్తున్నాం. కాబట్టి మనకు సంబంధించి ఎస్ఎస్సీ మెమో అడుగుతారు, ఇంటర్ మెమో అయితే అడగడం జరుగుతుంది. సో మీకు సంబంధించి ఇంటర్మీడియట్, ఎస్ఎస్సీ మెమో అనేది మీతో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. ఒరిజినల్ ఎస్ఎస్సీ మెమో, ఒరిజినల్ ఇంటర్మీడియట్ మెమో అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇఫ్ ఒరిజినల్ ఎస్ఎస్సీ లేదు, ఇఫ్ ఒరిజినల్ ఇంటర్మీడియట్ లేదు సార్, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంటే మీకు సో మనకు టోటల్గా డేస్ ఎన్ని ఇచ్చారు, 1st June నుంచి తర్వాత 5th June వరకు ఇచ్చారు. కాబట్టి ఈ మధ్యలో వెళ్ళేసి రీసబ్మిట్ అయితే చేయొచ్చు. బట్ మీకు ఇప్పటికీ ఇంకా టైం ఉంది కాబట్టి, ఇంకా 2 days టైం ఉంది కాబట్టి ఎవరైతే వెరిఫికేషన్కి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ ఉంటారో మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోండి. ఈవెన్ కాలేజెస్లో ఉన్న రిక్వెస్ట్ చేసి కాలేజెస్ నుంచి అయితే తీసుకోండి. ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో ఒరిజినల్ అయితే మ్యాండేటరీ, ఒరిజినల్స్ లేకుండా వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేయరు. తర్వాత వచ్చేసి ఏంటంటే ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ కాబట్టి సో ఇంటర్మీడియట్లో మార్క్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. మార్క్స్ లేకపోవడం వల్ల రిజెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. సో మెనీ ఆస్పిరెంట్స్. లాస్ట్ ఇయర్ నేను వెళ్ళినప్పుడు పర్సనల్గా అబ్జర్వ్ చేయడం జరిగింది, స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వారి నుంచి ఇన్ఫర్మేషన్ కనుక్కున్నప్పుడు ఏంటంటే వాళ్ళు కనుక ఓసీబీసీ స్టూడెంట్స్ అయ్యి ఉండి 50% కంటే మార్క్స్ తక్కువ వచ్చినట్టయితే 49.5%. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్లో మనకి ఎన్ని మార్క్స్ అంటే 1000 మార్క్స్ కాబట్టి నాకు 495 మార్క్స్ మాత్రమే వచ్చాయి సార్. 495 వచ్చాయంటే 49.5 వచ్చింది, లేదా 498 మార్క్స్ వచ్చాయి నాకు ఇంటర్మీడియట్లో, జస్ట్ 2 మార్క్స్ మాత్రమే తక్కువ ఉంది, నన్ను యాక్సెప్ట్ చేయట్లేరు అని చెప్పిన స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. రౌండ్ ఫిగర్
చేయడాలు అయితే ఉండవు. 1000 మార్క్స్కి మీకు వచ్చేసి ఏంటంటే 500 మార్క్స్ అనేది ఈక్వల్ కానీ ఎబో కానీ ఇంటర్మీడియట్లో ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. ఓపెన్ అయినా సరే ఓపెన్ వచ్చేసి 500కో 600కో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనుకోండి, దాంట్లో మనకు ఖచ్చితంగా 50% ఉండాలి. 50% అంటే 250 ఎబో అయితే ఉండాల్సి ఉంటుంది. ఇఫ్ మీ టోటల్ మార్క్స్ని బట్టి మీ యొక్క ఇంటర్మీడియట్ సబ్జెక్ట్లో ఎన్ని టోటల్ మార్క్స్ అయితే ఉంటాయి, టోటల్ మార్క్స్ని బట్టి 50% ఈక్వల్ కానీ ఎబో కానీ ఉన్నట్లయితేనేమో ఓసీబీసీ స్టూడెంట్స్కి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లో యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ మీరు వెరిఫికేషన్లో జస్ట్ ఫస్ట్ స్టెప్లోనే రిజెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అనుకోండి, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అంటే 40% ఎబో కానీ ఈక్వల్ కానీ ఉండాల్సి ఉంటుంది. 45% బిలో కనుక ఉన్నట్టయితే, సారీ ఫర్ దట్ 40 అని మెన్షన్ చేశాను, 45% ఈక్వల్ కానీ ఎబో కానీ ఉండాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ ఉంటే వెరిఫికేషన్లోనే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఉండదు. కాబట్టి ఈ పర్సెంటేజ్ ఉందా లేదా అనేది చూసుకోండి. బట్ నాకు ఆల్రెడీ తక్కువ ఉంది సార్, నేను వెరిఫికేషన్కి వెళ్ళాలా వద్దా అని కొంతమంది అడుగుతారు. బట్ మీరు వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి. ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అనుకోండి సమ్ టైమ్స్, సో మీరు జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఆఫ్ ది కేసెస్లో అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అంతకంటే తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు డ్రాప్ అవ్వడమే బెస్ట్. బట్ మీకు సంబంధించి ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ కావాలి, పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి మీరు వెళ్ళండి. సార్ నా యొక్క ఎయిమ్ ఖచ్చితంగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేయడమే సార్, నేను టీటీసీ చేయాలనుకుంటున్నాను ఫర్దర్గా అంటే మీకు ఉన్న ఒక అవకాశం ఏంటంటే ఇప్పుడు ఓపెన్ ఇంటర్మీడియట్లో అడ్మిషన్ వేసుకొని నెక్స్ట్ బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేసి ఆఫ్టర్ దట్ మళ్ళీ మీరు ఈ యొక్క డీడబ్ల్యూ సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు నెక్స్ట్ ఇయర్ రాసిన ఆ నెక్స్ట్ ఇయర్ రాసిన 50% అనేది ఓసీబీసీకి ఉండాల్సిందే. ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 45% ఉండాల్సిందే. ఈ పర్సెంటేజ్ లేకపోవడం వల్ల రిజెక్ట్ చేసిన స్టూడెంట్స్ అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ రిజెక్ట్ చేయడానికి కొన్ని రీజన్స్ అయితే ఉంటాయి. ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్కి సంబంధించి ఈ థింగ్స్ క్లియర్గా వెరిఫై చేసుకోండి. అబ్జర్వ్ చేసేవడం అయితే ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. సో వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఎస్ఎస్సీ ఇంటర్ మెమో తీసుకెళ్తాం కాబట్టి సో ఇక్కడ మనకు ఖచ్చితంగా ఈ చెప్పే రూల్స్ అయితే ఫాలో అవ్వాలి. మీడియం ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ ఎస్ఎస్సీలో కానీ ఇంటర్మీడియట్లో కానీ సో ఎవరైతే ఇప్పుడు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ తెలుగు మీడియంకి అప్లై చేసిన వాళ్ళు కానీ, ఇంగ్లీష్ మీడియంకి అప్లై చేసిన వాళ్ళు కానీ, ఉర్దూ మీడియంకి అప్లై చేసిన వాళ్ళు కానీ వన్ ఆఫ్ ది లాంగ్వేజ్గా ఫస్ట్ లాంగ్వేజ్గా తెలుగు కానీ లేదా సో ఉర్దూ కానీ ఉండాలన్నమాట. మీరు ఉర్దూ మీడియంకి అప్లై చేశారంటే ఖచ్చితంగా ఉర్దూ మీడియం అనేది 10th క్లాస్లో అండ్ ఇంటర్మీడియట్లో అనేది ఉండాల్సి ఉంటుంది. సో ఒకవేళ తెలుగు కోసం అప్లై చేసినట్టయితే తెలుగులో అండ్ అదేవిధంగా ఎస్ఎస్సీలో అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ 2 ఆప్షన్స్ అనమాట. ఫస్ట్ లాంగ్వేజ్ కానీ సెకండ్ లాంగ్వేజ్ కానీ మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో అయితే ఉండాల్సి ఉంటుంది. తెలుగు సబ్జెక్ట్ కానీ ఉర్దూ సబ్జెక్ట్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగుకు అప్లై చేశాను, నాకు ఇంటర్లో సాంస్క్రిట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగుకు అప్లై చేశాను అండ్ 10th క్లాస్లో కూడా సాంస్క్రిట్ ఉంది అని చెప్పే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. అలాంటి వారు దీనికి అలౌడ్ ఉండరు. ఖచ్చితంగా ఎస్ఎస్సీలో తెలుగు ఉండాలి, లేదా ఖచ్చితంగా ఎస్ఎస్సీలో ఉర్దూ అనేది ఉండాలి, లేదా ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో తెలుగు ఉండాలి, లేదా ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో ఉర్దూ అనేది ఉండాలి. అలాంటి స్టూడెంట్స్ మాత్రమే అలౌ అవుతారు. అదర్వైజ్ మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అందుకే ఇక్కడ వొకేషనల్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళని కానీ, పాలిటెక్నిక్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళని కానీ, లేదా అగ్రికల్చర్ రిలేటెడ్ చేసినప్పుడు ఆ లాంగ్వేజెస్ లేవనే రీజన్స్ తోటి కొన్నిసార్లు రిజెక్ట్ చేస్తారు. ఓకే, పాలిటెక్నిక్ వాళ్ళని అయితే డైరెక్ట్గా రిజెక్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ అయితే పాలిసెట్ స్టూడెంట్స్ని యాక్సెప్ట్ చేయలేదు. బట్ అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఒకరు కామెంట్ చేయడం జరిగింది, మీరైతే వెరిఫికేషన్కి అటెండ్ అవ్వండి. వెరిఫికేషన్కి అటెండ్ అయిన తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ని బట్టి మీరు రిప్లై అయితే ఇవ్వడానికి ప్రయత్నించండి. స్పెషల్గా మీకోసం ఈ టాపిక్ అయితే మెన్షన్ చేస్తున్నాను వీడియోలో. ఎవరైతే వొకేషనల్ ఇంటర్మీడియట్ కానీ, పాలిసెట్ ఇంటర్మీడియట్ కానీ అండ్ అదర్ అగ్రికల్చర్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కానీ, ట్రిపుల్ ఐటీ సంథింగ్ వాట్ ఎవర్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో మీరు వెరిఫికేషన్కి అటెండ్ అయిన తర్వాత మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రం షేర్ చేయండి. ఇది మెయిన్గా అయితే సో లాంగ్వేజెస్ అనేది ఉండాలి ఖచ్చితంగా. తెలుగు కానీ ఉర్దూ కానీ మీ యొక్క ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ సంబంధించిన రిలేటెడ్లో ఉన్నట్టయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. పాలిటెక్నిక్ సంబంధించి స్పెషల్గా మెన్షన్ చేశారు, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది టీటీసీ అని అయితే. టీటీసీ ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది మీకు వెరిఫికేషన్లోనే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో జస్ట్ ఇప్పుడే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు లేదా ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాశారు అనుకుందాం, వాళ్ళకి ఇంకా ఏంటంటే ఏజ్ అనేది 17 ఇయర్స్ కంటే బిలో ఉన్నట్టయితే వెరిఫికేషన్లో మీకు అలో చేయరు, వెరిఫికేషన్లో రిజెక్ట్ చేస్తారు. ఖచ్చితంగా మీ ఏజ్ అనేది 17 ఇయర్స్ అయితే ఉండాలి, కంప్లీట్ అయ్యి ఉండాలి. అది ఎప్పటివరకు అంటే 1 సెప్టెంబర్ 2026 వరకు ఎస్ఎస్సీ మెమో తోటి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపేర్ చేసి సో వాళ్ళ ఏజ్ అనేది 1 సెప్టెంబర్ 2026 వరకు 17 ఇయర్స్ క్రాస్ అవుతాయా లేదా అని అయితే వెరిఫై చేస్తారు. 17 ఇయర్స్ ఎక్కువ ఉన్నట్టయితే యాక్సెప్ట్ చేస్తారు. 17 ఇయర్స్కి 1 డే తక్కువగా ఉన్నా కూడా రిజెక్ట్ చేసే సీన్స్ అయితే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ ఏజ్ కూడా కరెక్ట్ ఉందా లేదా అయితే వెరిఫై చేసుకోండి. సార్ 1 డే 2 డే డిఫరెన్స్ కూడా చూస్తారంటే సో మీరు వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి. అలాంటి రీజన్స్ ఉన్న వాళ్ళు. కానీ 1 month 2 months 3 months ఉంది అంటే వాళ్ళు మాక్సిమం యాక్సెప్ట్ చేయరు. ఈ సిచ్యువేషన్ అయితే చూడండి. ఇక్కడ మనం చెప్పుకున్నది ఏంటి, జస్ట్ ఇప్పుడు సో మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ చెప్పుకున్నాము, ర్యాంక్ కార్డు చెప్పుకున్నాము, హాల్ టికెట్ చెప్పుకున్నాము, ఎస్ఎస్సీ మెమో చెప్పుకున్నాము, ఇంటర్ మెమో చెప్పుకున్నాం. ఇంటర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ సార్ మాకు ఇంకా రిజల్ట్ రాలేదు, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను, బ్యాక్లాగ్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా రిజల్ట్ అయితే రావాలి. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మీకు సంబంధించిన షార్ట్ మెమో అనేది ఉండాలి, అప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత థింగ్ వచ్చేసి ఏంటంటే సో ఇది స్టెప్ 2లో వచ్చేసి వెరిఫికేషన్ అనేది మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వెరిఫై చేస్తారు. స్టెప్ 1లో వచ్చేసి మీకు ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ వెరిఫై చేస్తారు. స్టెప్ 3లో వచ్చేసి ఇది అందరికీ అప్లికేబుల్ కాదు, బేస్డ్ ఆన్ అప్లికేబిలిటీని బట్టి మాత్రమే ఉంటుంది. స్టెప్ 1 స్టెప్ 2 మాత్రం అందరికీ అప్లికేబుల్. స్టెప్ 1లో స్టెప్ 2లో చెప్పుకున్న డాక్యుమెంట్స్ అయితే అందరికీ ఉండాలి. స్టెప్ 2లో వచ్చేసి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది బేస్డ్ ఆన్ మీ యొక్క కేటగిరీని బట్టి బీసీ ఎస్సీ ఎస్టీ ఇఫ్ ఈడబ్ల్యూఎస్ కూడా లాస్ట్ ఇయర్ మనకు లేట్గా అయితే ఓకే చేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ లాస్ట్ ఇయర్ యాక్సెప్ట్ చేశారు, ఈ ఇయర్ కూడా ఈడబ్ల్యూఎస్ యాక్సెప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బీసీ స్టూడెంట్స్ కానీ ఎస్సీ స్టూడెంట్స్ కానీ ఎస్టీ స్టూడెంట్స్ కానీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయినట్టయితే మీకు
సంబంధించిన రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఇఫ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయినట్టయితే ఖచ్చితంగా 2026 సంబంధించిన ఈడబ్ల్యూఎస్ అయితే అడుగుతారు. రీసెంట్ ఈడబ్ల్యూఎస్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఈడబ్ల్యూఎస్ అయితే కావాల్సి ఉంటుంది ఇఫ్ ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ ఉన్నట్టయితే. సో బీసీ స్టూడెంట్స్, ఎస్సీ స్టూడెంట్స్, ఎస్టీ స్టూడెంట్స్ మీకు సంబంధించిన రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఎస్సీ కూడా మనకి ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని క్యాస్ట్లు అయితే రివైడ్ చేయడం జరిగింది. దాని ప్రకారం మీకు సంబంధించిన న్యూ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. లేదు మా దగ్గర ఓల్డ్ క్యాస్ట్ ఉందంటే అది తీసుకొని వెళ్ళండి, బట్ న్యూ క్యాస్ట్ అయితే అప్లై చేసి పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ మనకు 4th రోజు కానీ 5th రోజు కానీ వెళ్ళి రీసబ్మిట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అది నా యొక్క సజెషన్. క్యాస్ట్ అనేది రిమైనింగ్ స్టూడెంట్స్ క్యాస్ట్ అనేది సో ఓల్డ్ ఉన్నా సరిపోతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత దట్ మేబీ 2015 కానీ 16 కానీ 17 కానీ ఇలా ఎప్పుడు తీసుకున్నా సరిపోతుంది. బట్ క్యాస్ట్ అయితే మరీ ఓల్డ్ ఉంటే అప్డేట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో ఇది అప్లికేబిలిటీని బట్టి ఇవి అందరికీ మ్యాండేటరీ కాదు. వీటిని అయితే వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసి ఇఫ్ మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే దాన్ని బట్టి అప్లికేబుల్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ దేనికోసం కావాల్సి ఉంటుందంటే మీరు ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాదా అనేది వెరిఫై చేయడానికి అయితే ఉంటుంది. సో మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాదా అనేది వెరిఫికేషన్ అనేది వీళ్ళు చేయడం జరుగుతుంది. మీరు కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక సబ్మిట్ చేయకపోతే స్కాలర్షిప్కి అయితే ఎలిజిబుల్ అవ్వరు. సో ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ సంబంధించి ప్రైవేట్ కాలేజ్ సంబంధించిన ఫీ స్ట్రక్చర్ అయితే రెండు విధాలుగా ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్ తీసుకుంటే సో ఇక్కడ 2,300 and 800 and 350 అనేది ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్ అయితేనేమో 11,500 అయితే కాలేజ్ ఫీ ఉంటుంది. ఇఫ్ మీరు కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు సో 2,800 and 350 సారీ ఫర్ దట్. సో మీరు కనుక గవర్నమెంట్ కాలేజ్ సీట్ వచ్చినా ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చినా ఇక్కడ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో 2,800 and 335 రూపీస్. సో ప్రొనౌన్సియేషన్ మిస్ అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది మనకి. ఇన్కమ్ సర్టిఫికేట్ విషయంలో అయితే సో మెనీ ఆస్పెంట్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి మల్టిపుల్ డౌట్స్ అయితే ఉంటాయి. ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి ఎందుకోసం అంటే ఇది ఫీజు రీంబర్స్మెంట్ కోసం, మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్లా కాదా అని తెలుసుకోవడం కోసం ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. మీకు కనుక గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే ఒక రకమైన ఫీ ఉంటుంది, ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే ఒక రకమైన ఫీ అయితే ఉంటుంది. సో గవర్నమెంట్ కాలేజ్లో కనుక సీట్ వచ్చినట్టయితే 2,835 రూపీస్ అయితే ఫర్ ఇయర్ అయితే పే చేయాలి. ఫస్ట్ ఇయర్కి 2,835, సెకండ్ ఇయర్ కూడా 2,835 పే చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ కాలేజ్లో మీకు సీట్ వచ్చినట్టయితే కన్వీనర్ కోటాలో సో 11,500 రూపీస్ పే చేయాలి. ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి 11,500 2 times పే చేయాలి. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఈ అమౌంట్ అనేది మీరు పే చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్లో వచ్చినా ప్రైవేట్లో వచ్చినా ఈ అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో బేస్డ్ ఆన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అది మనం పే చేయమని చెప్తారు. బట్ మీకు గవర్నమెంట్ కాలేజ్లో ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఈ అమౌంట్ అనేది మనం పే చేయాల్సిన అవసరం లేదు. కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే కాలేజ్లో జాయిన్ అయ్యే రోజే ఈ అమౌంట్ పే చేసి మన సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో అందుకే ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఎలిజిబుల్ అయినట్టయితే మీరు ఓసీ కానీ, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ స్టూడెంట్స్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్కి ఎలిజిబుల్ అయినట్టయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి. ఈవెన్ నా డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, బీఎడ్ అయిపోయింది, అదర్ క్వాలిఫికేషన్స్ అయిపోయాయి సార్, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ నాకు ఎలాగో స్కాలర్షిప్ రాదు కదా అంటారు. అయినా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళడం వల్ల మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. స్కాలర్షిప్ వస్తుందా రాదా అనేది తర్వాత ప్రాబ్లం మనకి. అది కోర్సు కంప్లీట్ అయిపోయినా కదా మన కాలేజ్ ఫీ పే చేసేది. ఇప్పుడు స్కాలర్షిప్ రాకపోతే బట్ ఈ అమౌంట్ ఏదైతే ఉంటుందో మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే రోజే కట్టకుండా సేఫ్లో ఉండాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఎప్పటిది కావాలంటే మనకు 2026 సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేటే కావాలి. అది కూడా మనం ఫస్ట్ ఏప్రిల్ 2026 తర్వాత తీసుకున్నది కానీ ఆ రోజు తీసుకున్నది కానీ ఉంటే సరిపోతుంది. 2026 ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా వెరిఫికేషన్లో అడుగుతారు. స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు మాత్రం ఈ డేట్ తర్వాత తీసుకున్నది మాత్రమే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది స్కాలర్షిప్ వెబ్సైట్ అయితే. అండ్ ఇక్కడ మ్యారీడ్ ఉమెన్స్కి సంబంధించి కూడా డౌట్స్ అయితే ఉంటాయి. సార్ నేను పేరెంటల్ ఇన్కమ్ తీసుకోవాలా, హస్బెండ్ ఇన్కమ్ తీసుకోవాలని అడుగుతారు. మ్యాక్స్ ఆఫ్ ది కేసెస్లో మీకు పేరెంట్ నుంచి మీకు సంబంధించిన ఫాదర్ నుంచి ఇన్కమ్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటే యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం తీసుకోండి. ఇఫ్ పాసిబుల్ కాదు అనుకుంటే హస్బెండ్ నుంచి కూడా తీసుకోవచ్చు, గ్రాడియన్ నుంచి, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అండ్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఫస్ట్ క్యాండిడేట్ యొక్క నేమ్ ఉండాలి, తర్వాత మీ ఫాదర్ నేమ్ కానీ మీ హస్బెండ్ నేమ్ కానీ దాంట్లో ఉండాల్సి ఉంటుంది. ఆ విధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి. తర్వాత మనకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేది మీకు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మొత్తం బోనఫైడ్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఫస్ట్ క్లాస్ ఎక్కడ చదివారు, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అలా కంటిన్యూస్గా మీరు ఎక్కడ చదివారు అనేది బోనఫైడ్స్ అయితే కావాల్సి ఉంటుంది. బోనఫైడ్ సర్టిఫికేట్స్ని బట్టి మీరు తెలంగాణకు లోకల్ నాన్ లోకల్ అనేది వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇది లోకల్ స్టేటస్ సంబంధించి. మీరు తెలంగాణకు లోకల్ అయినట్టయితేనేమో కేటగిరీ వైజ్గా సీట్ అనేది అలాట్ చేస్తారు. మీ దగ్గర బోనఫైడ్స్ లేవు అంటే మీరు నాన్ లోకల్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. నాన్ లోకల్ కింద కనుక ట్రీట్ చేసినట్టయితే సో మీకు ఓపెన్ కేటగిరీలో మాత్రమే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మీ ర్యాంక్ అనేది హెవీగా ఉందనుకుంటే సీట్ రాదు, అవకాశం మిస్ అవుతారు. మీకు బెటర్ కాలేజ్లో వచ్చే అవకాశాన్ని మిస్ అవుతారు. అందుకే బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే మ్యాండేటరీగా తీసుకెళ్ళాలి ఇంటర్మీడియట్ వరకు. సార్ నాకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ లేవు సార్, నేను 10th ఓపెన్లో చదివాను, ఇంటర్మీడియట్ ఓపెన్లో చదివాను అని చెప్పే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు వచ్చేసి ఏంటంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈవెన్ డైరెక్ట్గా ఓపెన్ 10th చదివి ఓపెన్ ఇంటర్ చదివి
చదివిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి స్టూడెంట్స్ ఉన్నట్టయితే మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. 10th క్లాస్ ఏ పీరియడ్లో అయితే అయిపోయిందో, ఫర్ ఎగ్జాంపుల్ 10th ఓపెన్లో చేశారంటే ఆ పీరియడ్కి సంబంధించిన రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. లేదా ఇంటర్మీడియట్ అనేది ఓపెన్లో చేశాను అనుకుంటే ఆ పీరియడ్ అనేది, నేను ఫర్ ఎగ్జాంపుల్ 2022లో నా యొక్క ఓపెన్ ఇంటర్ అయిపోయింది, నాకు బోనఫైడ్ లేదు అనుకుంటే 2022లో మీరు మీ విలేజ్లోనే ఉంటున్నట్టుగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవైతే మనం సబ్మిట్ చేయాలి వెరిఫికేషన్లో. ఇవి మనకు థర్డ్ కేటగిరీకి సంబంధించి అయితే వెరిఫికేషన్ చేస్తారు. వీటిని బట్టి మనము తెలంగాణకు లోకల్ నాన్ లోకల్, మీరు బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఈడబ్ల్యూఎస్ అనేది అయితే వెరిఫై చేయడం జరుగుతుంది. సో ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత సేమ్ మళ్ళీ అదే కౌంటర్లో మనకు వచ్చేసి స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వెరిఫికేషన్ అయితే చేస్తారు. స్పెషల్ కేటగిరీలో వచ్చేసి ఏంటంటే, సో మీకు కనుక స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే మీ ర్యాంక్ హెవీగా ఉన్న సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ కానీ, బీ సర్టిఫికేట్ కానీ, సి సర్టిఫికేట్ వాట్ ఎవర్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాలి. మీకు సంబంధించిన స్పెషల్ కేటగిరీ తోటి క్యాప్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ గేమ్స్ క్వాడ్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. దీనికి సంబంధించి ఇఫ్ మీకు స్పెషల్ కేటగిరీ ఉన్నట్లయితే వీటిని తీసుకొని అయితే వెరిఫికేషన్కి వెళ్ళాలి. వెరిఫికేషన్కి వెళ్తే వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ కేటగిరీ కింద వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీ ర్యాంక్ హెవీగా ఉన్నప్పుడు కూడా ఈ స్పెషల్ కేటగిరీస్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. అయితే ఒకవేళ స్పెషల్ కేటగిరీలో నేను పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నాను సార్, నా కేటగిరీ ఎస్సీ ఎస్టీ అని చెప్పిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, మీరు ఎన్సీసీ కోసం పార్టిసిపేట్ చేసిన, క్యాప్ కోసం పార్టిసిపేట్ చేసిన, పర్సన్స్ విత్ డిజబిలిటీ వాట్ ఎవర్ వీటి కోసం పార్టిసిపేట్ చేస్తున్నట్టయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీకు ఖచ్చితంగా 35% మార్క్స్ అనేది మీకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చి ఉండాలి. 35% ఈక్వల్ కానీ ఎబో కానీ వచ్చి ఉంటేనే మీరు స్పెషల్ కేటగిరీకి ఎలిజిబుల్ అవుతారు. అదర్వైజ్ ఎస్సీ కేటగిరీలో మాత్రమే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ థింగ్ అయితే మీరు గుర్తుంచుకోవాలి. స్పెషల్ కేటగిరీలో కనుక ఓసీబీసీ స్టూడెంట్స్ అయితే అలా ఆల్రెడీ క్వాలిఫైడ్ కాబట్టి నో ప్రాబ్లం, 35 మార్క్స్ ఆర్ ఎబో వస్తాయి కాబట్టి. బస్ ఎస్టీ ఎస్టీ అయినట్లయితే మీకు పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉండి ఎస్సీ ఎస్టీ అయ్యి ఉండి నాకు 32 మార్క్స్ వచ్చాయి సార్ అంటే మీరు ఈ కేటగిరీకి అయితే ఎలిజిబుల్ అవ్వరు, స్పెషల్ కేటగిరీకి ఎలిజిబుల్ అవ్వరు. ఓన్లీ మీకు సంబంధించిన బీసీ కేటగిరీకి మాత్రమే ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఇది మనకు సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఈ విధంగా వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సో కరెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే, సో మీకు సంబంధించి అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ సంబంధించిన నేమ్లో మిస్టేక్ ఉంది, ఫాదర్ నేమ్లో మిస్టేక్ ఉంది, మదర్ నేమ్లో మిస్టేక్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్ ఉంది, అడ్రస్లో మిస్టేక్ ఉంది, జెండర్లో మిస్టేక్స్ ఉంది, అదర్ రిలవెంట్ ప్రూఫ్స్లో మిస్టేక్స్ ఉంది అనుకుంటే మీ యొక్క అప్లికేషన్ ప్రకారం ఏదైతే మనం అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్తామో దాంట్లో కనుక మిస్టేక్స్ ఉన్నట్టయితే వాళ్ళు కరెక్షన్ చేస్తారు. నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా మీరే అబ్జర్వ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి, సార్ దీంట్లో నా నేమ్ మిస్టేక్ ఉంది సార్ అని వాళ్ళకి కన్వే చేస్తే వాళ్ళు కరెక్షన్ చేస్తారు. అదర్వైజ్ మీ మెమోలో కూడా అలానే రావడం జరుగుతుంది. కాబట్టి ముందే మీరు మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి కరెక్షన్ చేసుకోండి. అంటే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, అందరికీ ఉండవు. మీకు కనుక నేమ్లో మిస్టేక్ ఉన్నా, ఫాదర్ నేమ్లో మిస్టేక్ ఉన్నా, మదర్ నేమ్లో మిస్టేక్స్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్స్ ఉన్నా, యాజ్ ఫర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం లేనట్టయితే కరెక్షన్ చేయించుకోండి. కరెక్షన్ చేయించుకున్న తర్వాత మనకు కంప్లీట్ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. వన్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనకు వెరిఫికేషన్ రిపోర్ట్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వెరిఫికేషన్ రిపోర్ట్లో వచ్చేసి మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేశారో వాటన్నిటికీ ఎస్ పెట్టడం అయితే జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10th క్లాస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసావు, ఎస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఎస్సీ తర్వాత ఇంటర్మీడియట్ ఇచ్చావు, ఎస్ అని ఇస్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చావు, ఎస్ అని ఇస్తారు. ఇంటర్మీడియట్కి సంబంధించి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చారు, ఎస్ అని ఇస్తారు. ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీ అనుకో, ఎస్ అని ఇస్తారు. అలా మీరు ఏవైతే సబ్మిట్ చేశారో వాటన్నిటికీ ఎస్ అని పెట్టేసి ఫైనల్గా వెరిఫికేషన్ ఈస్ కంప్లీటెడ్ అని అయితే మీకు ఒక రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిసిప్ట్ కనుక మీకు ఇచ్చినట్టయితే మీ వెరిఫికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయినట్టుగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎక్కడ కూడా రిజెక్ట్ చేయలేదని అర్థం. సో రిసిప్ట్ ఇవ్వకుండా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే రిజెక్ట్ చేస్తారంటే రిజెక్ట్ చేయరు. క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, రిజెక్ట్ చేస్తారంటే రిజెక్ట్ చేయరు. సో మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేవు, రిజెక్ట్ చేస్తారంటే రిజెక్ట్ చేయరు. వాటికి తీసుకొచ్చుకోవడానికి టైం అయితే ఇస్తారు. ఎలాంటి డాక్యుమెంట్స్ మీ లేకపోయినా కూడా మీకు రీసబ్మిట్ చేయడానికి నెక్స్ట్ డేకి రీసబ్మిట్ చేయడానికి అయితే అవకాశం ఇస్తారు. ఎనీ సర్టిఫికేట్ ఎస్ఎస్సీ మేమో, ఇంటర్ మేమో, మీకు సంబంధించిన బోనఫైడ్స్ కానీ, మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏదైతే లేదో దానికి సంబంధించి ఏంటంటే నో అని పెట్టడం జరుగుతుంది, లేదా పెండింగ్ అని పెట్టేసి మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ డేలో వచ్చి రీవెరిఫికేషన్ చేసుకోమనేది చెప్తారు ఇక్కడ. సో అలా డాక్యుమెంట్స్ లేని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ముందు రోజు వెళ్ళండి. మీకు ఒకవేళ లాస్ట్ రోజు ఉందనుకోండి, వెరిఫికేషన్ 5th రోజు ఉందనుకోండి, మీరు 4th రోజే వెళ్ళేసి సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. వాళ్ళు కన్ఫ్యూజ్ అయినట్టయితే ఓకే, కన్ఫ్యూజ్ కాకపోతే మళ్ళీ ఖచ్చితంగా మీరు 5th డే వెళ్ళేసి మీకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇలా టోటల్గా మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకున్న ఏంటంటే జస్ట్ మీకు సంబంధించిన అప్లికేషన్ ఫాము, తర్వాత హాల్ టికెట్, తర్వాత ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సీ మేమో, ఇంటర్ మేమో, మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్స్ అండ్ ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ టు స్పెషల్ కేటగిరీ ఆ సర్టిఫికేట్స్ అనేది తీసుకోవాలి. ఇవన్నీ ఒరిజినల్స్ అయితే ఉండాలి మనతో పాటు. అండ్ వాటికి సంబంధించి 2 sets జిరాక్స్ అయితే మనం తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించిన ఆధార్ కార్డు కూడా 2 set జిరాక్స్ అయితే తీసుకెళ్ళాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ తీసుకొని వెళ్తే వాళ్ళు వెరిఫై చేసి సో మనకు రిసిప్ట్ ఇస్తారు. ఆ తర్వాత మీరు 6th డేట్ నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. 6th డేట్లో మళ్ళీ మేము డీటెయిల్ వీడియో చేస్తాం. మీకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయనేది, దానికోసం కూడా మీరు వెయిట్ చేయాలి. అండ్ ఇప్పుడు నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కట్ ఆఫ్కి సంబంధించి కూడా నేను క్లారిటీ ఇస్తానని. కట్ ఆఫ్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా మనకు సంబంధించిన టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే టెలిగ్రామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సెర్చ్ ఆప్షన్లో వచ్చేసి ఏంటంటే టీజీ DW సెట్, టీజీ
DW సెట్కి సంబంధించి. సో కట్ ఆఫ్ అనేది సెట్ చేయాలి మీరు. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే మీకు రావడం జరుగుతుంది. కట్ ఆఫ్ అనేది సెట్ చేస్తే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఫైల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ గవర్నమెంట్ డైట్ కాలేజ్ సంబంధించి హైదరాబాద్కి సంబంధించిన కట్ ఆఫ్ ఉంది, నిజామాబాద్కి సంబంధించి ఉంది కట్ ఆఫ్ అనేది. తర్వాత ఇక్కడ రాకేష్ కాలేజ్ చూడొచ్చు. తర్వాత గవర్నమెంట్ కాలేజ్ మల్లారు డైట్ కాలేజ్ సంబంధించి, ఇలా ప్రతి కాలేజ్ సంబంధించి నాట్ ఓన్లీ సో ఇవి బాలాజీ ఇన్స్టిట్యూట్ సంబంధించి, భువనగిరి కాలేజ్ సంబంధించి ప్రతి కాలేజ్ సంబంధించిన కట్ ఆఫ్ అయితే మేము దీంట్లో పోస్ట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నల్గొండ డిస్టిక్ కాబట్టి నల్గొండ డిస్టిక్ సంబంధించిన డైట్ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ చూడాలి అనుకుంటే సో దానికి సంబంధించిన లిస్ట్ పైన క్లిక్ చేసి మనం నల్గొండ డైట్ కాలేజ్కి సంబంధించి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది నల్గొండ డైట్ కాలేజీ. సో ఇక్కడ మీడియం సంబంధించి కూడా ఉంటుంది. మీరు తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఉర్దూ మీడియమా, మీ ర్యాంక్ ఏంటనేది కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది 2025కి సంబంధించి. సో ఇది మనకు సంబంధించిన కట్ ఆఫ్ లిస్ట్. ఫస్ట్ అయితే నల్గొండకు సంబంధించింది, ఇది నల్గొండకు సంబంధించిన కట్ ఆఫ్ ఇది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డైట్ కాలేజ్ సంబంధించి దీనికి కంప్లీట్ నేమ్ ఇచ్చాను, అదే మీడియం అయితే ఆ మీడియం అనేది మీకు ఇక్కడ ఫైల్కి నేమ్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ అని ఉందంటే అది ఇంగ్లీష్ మీడియం అని, తెలుగు ఉందంటే తెలుగు మీడియం, ఉర్దూ ఉంటే ఉర్దూ మీడియం అని మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి. సో మీకు సంబంధించి ఓన్లీ మీ కేటగిరీతోనే కంపేర్ చేసుకోండి. మీరు బీసీడీ అయినట్లయితే బీసీడీతోనే కంపేర్ చేసుకోండి, మీరు ఎస్సీ అయినట్లయితే ఎస్సీతోనే కంపేర్ చేసుకోండి, ఎస్టీ అయినట్లయితే ఎస్టీతోనే కంపేర్ చేసుకోండి, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ తోటే కంపేర్ చేసుకోండి, అదర్ కేటగిరీస్ తోటి కంపేర్ చేసుకోకూడదు. అండ్ సేమ్ టైం జెండర్తో మాత్రమే కంపేర్ చేసుకోవాలి, మీ జెండర్ తోటి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ డైట్ కాలేజ్లో వచ్చేసి బీసీడీకి సంబంధించిన అతనికి 79 ర్యాంక్ వచ్చిన వారికి సీట్ రావడం జరిగింది. ఇప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు మీరు, సార్ 79 ర్యాంక్ వచ్చింది, నాది బీసీడీ సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందా అని. సో దీన్ని బట్టి మీరు కంపేర్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు దీన్ని బట్టి కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇది 79 ర్యాంక్ వచ్చిన వారికి, 823 వచ్చిన వారికి వచ్చింది, 709 వచ్చిన వారికి రావడం జరిగింది, 563 వచ్చిన వారికి రావడం జరిగింది, బీసీడీలో 620 వచ్చిన వాళ్ళకి వచ్చింది. సో ఇక్కడ 500, 200 వచ్చిన వారికి వస్తుందా అంటే కొన్నిసార్లు మేము రాదు అని చెప్తాము, ఎందుకంటే గవర్నమెంట్ కాలేజెస్ తక్కువ ఉంటాయి కాబట్టి. కాలేజ్లో ఉండేది 50 సీట్సే, ఆ 50 సీట్స్లో మనకు వస్తుందా రాలేదని క్లియర్గా మెన్షన్ చేయలేము. ఇక్కడ వచ్చేసి ఎస్సీకి 832 వచ్చిన వారికి వచ్చింది, 790 వచ్చిన వారికి వచ్చింది. సో ఇలా టోటల్గా మీరు కంపేర్ చేసుకోవాలి. లిస్ట్లో వచ్చేసి ఇది 1000 వచ్చిన బీసీఏ స్టూడెంట్కి వచ్చింది, 1200 వచ్చిన స్టూడెంట్కి రావడం జరిగింది. ఇలా కంప్లీట్ పీడిఎఫ్ అయితే నేను ఫ్రీ ఆఫ్ యాక్సెస్ తోటి అయితే ఇస్తాను, మీరు డైరెక్ట్గా డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇది నల్గొండ గవర్నమెంట్ డైట్ కాలేజ్ కానీ కాదు, అన్ని గవర్నమెంట్ కాలేజెస్ సంబంధించి, అన్ని ప్రైవేట్ కాలేజెస్ సంబంధించి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేశాము. ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని కంపారిజన్ కోసం అయితే యూజ్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు దీన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఈజీగా వస్తుంది సీట్ అయితే. నేను దానికి సంబంధించి డీటెయిల్ వీడియో కూడా చేస్తాను కట్ ఆఫ్ గురించి. ప్రజెంట్ అయితే మీరు రిజల్ట్ వెరిఫై చేసుకున్న వాళ్ళు అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీకు సంబంధించిన డౌట్స్ అనేది డీటెయిల్గా అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ మనకు కంప్లీట్ డేట్స్, స్కెడ్యూల్ అండ్ మీకు సంబంధించిన డీటెయిల్స్ వచ్చిన తర్వాత అక్కడైతే మాట్లాడతాను. ఇప్పుడు మీరు కామెంట్ చేయాల్సిన థింగ్స్ ఏంటి అంటే మీకు సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. మీకు సంబంధించిన మీడియం అనేది మెన్షన్ చేయాలి, ఇంగ్లీష్ మీడియం రాసారా, తెలుగు మీడియం రాసారా, ఉర్దూ మీడియం రాసారా అనేది, తర్వాత మీకు సంబంధించి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది, తర్వాత మీకు సంబంధించిన ర్యాంక్ ఎంత అనేది, తర్వాత మీకు సంబంధించి ఏంటంటే మీ కేటగిరీ అనేది మెన్షన్ చేయాలి, మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో అది, తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన జెండర్ అనేది మెన్షన్ చేయాలి, మేల్ ఫీమేల్ అనేది, తర్వాత మీరు ఏ కాలేజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, లేదా మీ ఏరియా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని బట్టి మేము రిప్లై ఇస్తాం. బట్ మీరు దీన్ని యూటిలైజ్ చేసుకొని కూడా క్రాస్ చెక్ అయితే చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.